రాయలసీమకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని మేధావులకి కొన్ని సూటి ప్రశ్నలు, అలాగే జవాబులు కూడా. రాయలసీమకి తెలుగుదేశం పార్టీని అన్నీ చేసిందని ముక్తకంఠంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే అప్పట్లో గాలేరు నగరు ప్రాజెక్టు తీసుకొచ్చి సాగునీరు, త్రాగునీరు అందించారు. తర్వాత అందిని నివాస్ ఉజ్వల స్రవంతి తీసుకొచ్చి కుప్పంలో చిట్టు చివరైన పరమ సముద్రం వరకు 738 కిలోమీటర్లు 36 పంప్ హౌసుల ద్వారా 1260 అడుగుల ఎత్తులో ఉన్న కుప్పానికి నీళ్లు తీసుకొచ్చి నిరంతరాయంగా 8 నెలలు నీళ్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ హయాంలోనే, కూటమి ప్రభుత్వంలో. అలాగే పరిశ్రమల వరకు తీసుకుంటే కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో తీసుకొచ్చి 1000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించారు తెలుగుదేశం పార్టీ హయాంలోనే. అలాగే సోలార్ పార్క్ కర్నూలులో తీసుకొచ్చి విద్యుత్ రంగంలోనే ఒక పెను విప్లవం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. అలాగే కుప్పంలో అబీస్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, దాన్ని తీసుకొచ్చి కొన్ని 1000 మందికి ఉపాధి ఇవ్వబోతున్నారు, మొన్ననే ప్రారంభించారు. అలాగే ఏసీ ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చింది, మొన్ననే ఎంఓయూలు 30 కంపెనీల దాకా చేసుకుని 9,800 కోట్ల రూపాయల పెట్టుబడులు కుప్పంలోనే పెట్టబోతున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనే అభివృద్ధి జరుగుతూనే ఉంది. అలాగే వైసీపీ కూడా 2019-24 మధ్యలో కొన్ని చేసిందండోయ్ రాయలసీమకి. అవేమో చెప్దాం ఒకసారి. జాకీ కంపెనీ ద్వారా కొన్ని 1000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టాలని రాయలసీమలో ప్రయత్నిస్తే మీ ప్రోద్బలంతో, మీ రాజకీయ అరాచకాలతో, మీ ప్రభుత్వ పాలన చూసి భయమేసి పట్ల పరిగి తెలిపారు వాళ్ళ జాకీ వాళ్ళు. అలాగే అమర్ రాజా కంపెనీ ఇక్కడ ఒక సంస్థ పరిశ్రమ ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి ఇద్దామనుకున్నారు. మీ రాజకీయ ఒత్తిడి వల్ల తెలంగాణలోపై ప్రారంభించారండి. ఇది మీ చరిత్ర. కావాలంటే గూగుల్లో అడగండి, చెప్తారు. గూగుల్ జెమినీ కూడా వచ్చింది, జెమినీలో అడగండి. జెమినీ రాయలసీమ తెలుగుదేశం పార్టీ ఎక్కువ చేసిందా వైసీపీ చేసిందంటే జెమినీనే చెప్తుంది. అలాగే జాకీ కంపెనీ తరిమేసింది ఎవరంటే కూడా ఎవరో అని జెమినీనే చెప్తుంది. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ.